రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు తారీఖు 18 ఫిబ్రవరి 2026. ప్రజెంట్ మనం జయంతిపురం గ్రామం బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి తోకల గరటయ్య గారు సాగు చేస్తున్న ఊర్మిళ అనే వెరైటీకి సంబంధించిన పొలంలో ఉన్నామండి. ఈ ఫీల్డ్ వచ్చేసి మొత్తం ఎకరన్నర. ప్రజెంట్ ఈ తోట పరిస్థితి ఇలా ఉందండి. ఎటువంటి నల్లి తామర పురుగు ఆశించకుండా చిక్కటి కాపు మంచి రంగుతోటి తోట విరగ్గాసిందని ఒక మాటలో చెప్పుకోవచ్చండి. ఒకసారి కాపు చూసినట్లయితే మీరే అబ్జర్వ్ చేయొచ్చు. చిక్కటి కాపు, విపరీతమైన కొమ్మలు. ఒకసారి చూడండి. ఈ వెరైటీ ఎలా ఉంది ఏందనేది పక్క రైతు మాటల్లో కూడా తెలుసుకుందామండి ఒకసారి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు వాసు అండి. వాసు, ఇంటి పేరండి? నంద్యాల వాసు. నంద్యాల వాసు. ఈ వెరైటీ ఎలా ఉందండి మీకు? చాలా బాగుందండి. ఏ వెరైటీ ఇది? డెన్మార్క్ కంపెనీ వాళ్ళది ఊర్మిళ అండి. డెన్మార్క్ అగ్రి సైన్సెస్ వాళ్ళది ఊర్మిళ. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి కాపు గురించి కానీ, కాయ ఎలా ఉంది, క్యారెక్టరు? కాపు చాలా బాగా చిక్కగా ఉందండి. కాయ సైజు బాగుంది, గింజ శాతం కూడా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది, క్వాలిటీ బాగుంది, పాల్ పర్సెంటేజ్ చాలా తక్కువ, నల్లిని తట్టుకుంటుంది, నల్లి తామర పురుగు తట్టుకుంది. ఒకసారి ఈ కొమ్మ కూడా చూపించండి. ఏ కొమ్మ చూసినా కానీ గుత్తులు గుత్తులు కాయలు. చాలా బాగుందండి వెరైటీ. మీరు ఈ సంవత్సరం సాగు చేయలేదు కదా ఈ వెరైటీ? చేయలేదండి. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా వేస్తారా మీరు ఈ వెరైటీని? చూశారు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా. 2 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా వెరైటీ అయితే సాగు చేయదగ్గ వెరైటీ. డెన్మార్క్ అగ్రి సైన్సెస్ వారి ఊర్మిళ 2233 అనే వెరైటీ. కాపు చూడండి ఒకసారి. నమస్కారం అండి గరటయ్య గారు. నమస్కారం అండి. ఏ వెరైటీ అండి ఇది? ఊర్మిళ ఎక్కడ తీసుకున్నారండి సీడు? ఈపూర్లో సైదారావు గారు. ఎవరైతే సీడ్స్ మిరియాల సైదారావు గారి దగ్గర తీసుకున్నారు. వెరైటీ ఎలా అనిపించిందండి మీకు? బాగా కాసింది. తామర పురుగు నల్లి తట్టుకుందా? ఎటువంటి చీడపిల్లలు ఆశించకుండా మొక్క వేసిన దగ్గర నుంచి ఆరోగ్యంగానే వచ్చింది. కాపు ఎలా ఉందండి? చిక్కటి కాపు. ఎన్ని క్వింటాలు అయితే అనుకుంటున్నారండి వాసు గారు? నేను వచ్చేసరికి ఎకరానికి 35 అవుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు కాసిన దాన్ని బట్టి, పున్న పచ్చికాయని బట్టి మీరు అంచనా? పండుకాయ ఎకరానికి 35 క్వింటాలు. 35 పైన. పై తంతి వస్తే మనం అది అంతా ఎక్స్ట్రా వేసుకోవటం కాపు. అవునండి. ఒకసారి చూపించండి. ఎకరానికి 35 క్వింటాలు ఇప్పటివరకు కాసింది అయితే. మీదే ఊరు తమ్ముడు? నగరికల్ సైడ్. ఏ ఊరండి? ఎలా ఉందండి ఈ వెరైటీ మీకు? బాగానే ఉందండి. వెరైటీ బాగుంది కదా, వేసుకోవచ్చా రైతు సోదరులందరూ? మీ పేరండి? కిట్టయ్య గారు. మీరే వెరైటీ వేశారండి? ఊర్మిళ వేశారు ఈ సంవత్సరం. ఎలా అనిపించింది? బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఏమైనా వేస్తారా మళ్ళీ ఇదే వెరైటీ? 3 ఎకరాలు వేయాలి ఖచ్చితంగా. వెరైటీ అయితే బాగా నచ్చింది. నలుగురు చెప్పగలరా మీరు? థ్యాంక్స్ అండి.